వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ మనం ఒక టైటిల్ కాయిన్ చేసాం, మోక్ష ఎంట్రీకి బాలయ్య రూట్ క్లియర్ చేశారా అని చెప్పేసి ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచో కూడా మోక్షజ్ఞకి సంబంధించి ఆయన రేపో మాపో మూవీస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వాదన అయితే ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అలా మోక్షజ్ఞకి సంబంధించి ఆయన మూవీస్ ఎంట్రీకి సంబంధించి వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా రోజులుగా. బట్ వాటికి సంబంధించి ఇప్పటిదాకా కూడా నాట్ ఎట్ క్లారిటీ అనుకోవాలి. బట్ గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలో అఖండ మూవీస్ చేసే సమయంలో బాలకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. సో ఏదైతే బాలకృష్ణకు సంబంధించి మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అంటే కూడా చాలా సార్లు ఆయనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అనేక సందర్భాల్లో మనం చూసాం. ఆదిత్య 369కు సీక్వెల్ తీయాలని ఉందంటూ కూడా బాలకృష్ణ ఎన్నోసార్లు తన మనసులో మాట బయట పెట్టుకున్నారు. అంతేకాదు ఆ మూవీలో సీక్వెల్ తీస్తే దానిలో ఆ సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని కూడా బాలకృష్ణ అభిమానులు కానీ నందమూరి ఫ్యాన్స్ కానీ లెక్కలు కడుతూ వచ్చారు. ఆ స్థాయిలో మోక్షజ్ఞ మీద ఒక పూర్తి స్థాయిలో అంచనాలు అయితే ఉన్నాయి, బాలకృష్ణ ఫ్యాన్స్ లో కావచ్చు, అటు నందమూరి ఫ్యాన్స్ లో కావచ్చు. ఇక ఇదే సమయంలో మనం చూసినట్లయితే గత 3 ఏళ్లుగా మోక్షజ్ఞ కూడా అటు మూవీస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన శిక్షణ తీసుకుంటూ ఉన్నారు, అటు ఫైట్స్ లో కానీ ఇటు డాన్స్ లో కానీ. సో అప్పుడప్పుడు కూడా ఆయన ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కానీ అదేవిధంగా అనేక రకాలుగా అపీర్ అవుతూ ఉన్నారు, మీడియాకి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు చాలా చోట్ల. లేటెస్ట్ గా చూసినట్టయితే మోక్షజ్ఞ లుక్ ఒకటి ట్రెండీగా ఉంది, అది అటు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా. మోక్షజ్ఞ అలా చూసిన వాళ్ళంతా కూడా ఇక మోక్షజ్ఞ ఎంట్రీకి ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయినట్లే అన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడే చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే, ఈ రోజున మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చినట్లయితే సినిమాల్లోకి అది ఎవరి ద్వారా ఎంట్రీ ఉండబోతోంది అనేది ఎప్పటి నుంచో ఉన్నది ఈ చర్చ కూడా. ఇప్పుడు కూడా లేటెస్ట్ గా ఆ చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి అయితే మాత్రం బాలకృష్ణ అభిమానులు ఎప్పుడు బోయపాటి మీదే ఫోకస్ పెడుతూ వచ్చారు. ఎందుకంటే బోయపాటి బాలయ్య కాంబో ఏ స్థాయిలో హిట్లు ఇచ్చిందో మనకు తెలిసిందే. ఒక సింహ దగ్గర నుంచి, ఒక లెజెండ్ దగ్గర నుంచి చూసుకుంటే మొన్నటి అఖండ వరకు. ఇప్పుడు మరోసారి అఖండ సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది ఆ కాంబో. సో ఆ స్థాయిలో బాలకృష్ణని ఎలివేట్ చేయడమే కాదు, ఒక కరోనా లాంటి ఒక పాండమిక్ పీరియడ్ లో ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ గా కుదేలవుతోంది, ఫ్యూచర్ ఏంటి అనుకుంటున్న పరిస్థితుల్లో అఖండ ఒక భారీ హిట్ తో మళ్ళా ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని అయితే ఇచ్చింది. ఆ స్థాయిలో బోయపాటి బాలయ్య కాంబో సెట్ అయింది. అందుకనే బోయపాటి కాంబినేషన్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటే బాగుంటుంది అనేది బాలయ్య అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఎప్పుడు ఈ అంశం గురించి ఒక డిబేట్ జరుగుతూ ఉంటుంది. సో బాలకృష్ణ కూడా అనేక సార్లు ఆ ఇండికేషన్స్ ఇచ్చినట్టుగా కూడా మాట్లాడుతూ వచ్చారు. ఒక దశలో మనం చూస్తే బాలకృష్ణ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్, ఆయన లైఫ్ హిస్టరీకి సంబంధించి కథానాయకుడు మొదలుకొని సినిమాలు సీక్వెల్ కూడా సినిమాలు తీసిన క్రిష్ లాంటి వాళ్ళు, గౌతమిపుత్ర శాతకర్ణి కూడా తీశాడు ఆయన బాలకృష్ణతో. సో క్రిష్ లాంటి వాళ్ళ చేతుల్లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందనే లీక్లు వచ్చాయి. ఇక అనేక రకాలుగా లీక్లు వస్తూ ఉన్నాయి. ఇక శ్యామ్ శంకరాయ్ మూవీ డైరెక్ట్ చేసిన రాహుల్ సాంకృత్య ఆయన డైరెక్షన్ లో ఏదైతే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కూడా ఒక దశలో ప్రచారం జరిగింది. లేటెస్ట్ గా బాలయ్య, బాబీ లాంటి వాళ్ళతో సినిమా తీస్తూ ఉన్నారు. సో అప్పుడు కూడా అలాంటి చర్చ జరుగుతూ వచ్చింది అనేక రకాలుగా. అయితే ఇప్పుడు మాత్రం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లేటెస్ట్ గా మోక్షజ్ఞ లుక్ సంబంధించి ఆ ట్రెండీ లుక్స్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితుల్లో ఈ రోజు ఓవరాల్ గా మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ రోజున మనం చూసినట్లయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోయే ఆయన డెబ్యూ మూవీని వాళ్ళ సిస్టర్, రెండో సిస్టర్ బ్రాహ్మణి, మొదటి సిస్టర్, రెండో సిస్టర్ తేజస్విని ఆమె ప్రొడ్యూస్ చేయబోతున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆహా లాంటి ఓటీటీ వేదికల మీద బాలకృష్ణ అన్స్టాపుల్ షో చేశారు సక్సెస్ఫుల్ గా 2 సీజన్స్. ఆ సీజన్స్ ప్రొడ్యూస్ చేసింది ఆమె తేజస్వినినే. సో ఆ తేజస్వినినే ఏదైతే మోక్ష మూవీని కూడా ఫస్ట్ డెబ్యూ మూవీని ఆమె ప్రొడ్యూస్ చేయబోతున్నారన్న అంచనాలు కూడా వస్తున్నాయి. అయితే డైరెక్టర్ విషయానికి వచ్చినట్లయితే అనేక రకాల చర్చ జరుగుతూ వచ్చింది మొన్నటి వరకు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న చర్చ అంతా కూడా వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చే విధంగా ప్రశాంత్ వర్మ మీద బాలకృష్ణ ఫోకస్ పెట్టబోతున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ వర్మ కెరీర్ లో మనం చూసుకుంటే ఒక కల్కి లాంటి మూవీస్ మొదలుకొని రాజశేఖర్ తోని మొన్నటి హనుమాన్ వరకు యువకుడైనప్పటికీ ట్రెండ్ సెట్ చేయడంలో, తనకంటూ ఆ సినిమాలో నటించిన హీరోలకు ఒక ట్రెండ్ సెట్ చేయడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ తీసుకుని కూడా హనుమాన్ ఏ స్థాయిలో సక్సెస్ చేశారు మనం చూసాం. సీక్వెల్ కూడా రెడీ అవుతున్నారు. సో అలాంటి ప్రశాంత్ వర్మ చేతిలోనే తన కొడుకు మోక్షాన్ని పెట్టాలి. సో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసే మూవీలోనే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అవుతుంది ఆ మూవీ అని కూడా బాలకృష్ణ వైపు నుంచి అయితే కొన్ని లీక్లు వస్తున్నాయి. ఆ దిశగా బాలకృష్ణ సన్నిహితులు కానీ ఆయన అభిమాన సంఘాలు కానీ కొన్ని లీక్లు ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనే మోక్ష మూవీ ఉండబోతుంది అంటున్నారు. అది కూడా తేజస్వి లాంటి వాళ్ళు సో ఆ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి. ఇప్పుడు ఆల్రెడీ ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ కూడా సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఆ మూవీ సక్సెస్ అయిన పరిస్థితుల్లో దానికి మించిన అంచనాలు అయితే ఉన్నాయి ఈరోజు హనుమాన్ 2 మీద. సో ఆ స్థాయిలో ఆయన ఆ మూవీ మీద ఫోకస్ పెట్టున్నారు. అదే క్రమంలో ఈ మోక్షజ్ఞ డెబ్యూ మూవీతో ఎంట్రీ ఇవ్వాల్సిన ఛాన్స్ ప్రశాంత్ వర్మకు వచ్చినట్లయితే ఏ స్థాయిలో ఆయన బాలకృష్ణ అభిమానుల అంచనాలను అందుకోగలడు అనేది మాత్రం ఒక హాట్ టాపిక్ అనుకోవాలి.
Please share, like and subscribe South First Telugu channel.